పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. రహదారి భద్రతా వారోత్సవాలు సందర్భంగా మంగళవారం హెల్మెట్ ధరించి పురవీధుల్లో మోటార్ వెహికల్స్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా ఆర్మ్డ్ పోలీస్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ హెల్మెట్స్ ర్యాలీ బస్టాండ్ మీదుగా ఈదరపల్లి, అక్కడి నుండి ప్రధాన వీధుల్లో పయనిస్తూ గడియారం స్తంభం సెంటర్ వద్దకు చేరుకుంది. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రత్యేకంగా బుల్లెట్లపై హెల్మెట్లు ధరించి ఈ మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ జరిగిన సభలో ఎస్పీ మాట్లాడుతూ కోనసీమ జిల్లాల్లో రహదారులపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, హెల్మెట్ కోసం ముందుగా అవగాహన కల్పిస్తున్నామని, ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే దండన తప్పదని హెచ్చరించారు. నిత్యం హైవేలపై వాహన చోదకులకు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం అంటే ఒక కుటుంబం మొత్తం రోడ్డున పడటమన్నారు. శిరస్త్రాణం, శిరోధార్యం అని సూచిస్తూ రహదారి భద్రతా ప్రమాణాలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రసాద్తో పాటు అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, సిఐ వీరబాబు, ఎస్ఐలు కిషోర్, యేసుబాబు, జిల్లా పోలీస్ సిబ్బంది, పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, కిమ్స్ విద్యార్థులు పాల్గొన్నారు. हेलमेट అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కోనసీమ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ తరఫున నుంచి మేము ఒక హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పోలీస్ మెన్ హూ ఆల్ పార్టిసిపేట్ అండ్ పబ్లిక్ సైడ్ నుంచి కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. వాటికి ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్. దిస్ ఈజ్ అ వెరీ స్మాల్ ఎఫర్ట్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ టు క్రియేట్ అవేర్నెస్ రిగార్డింగ్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్. మన డేటా కూడా చూస్తే మ్యాక్సిమమ్ విక్టిమ్స్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ ఆర్ పీపుల్ హూ ఆర్ డ్రైవింగ్ the motorbikes. So study kuda chuste at least if they use helmet, so impact of that accident chala tagistundi. So adi taking that in mind memu idi program ఏర్పాటు చేసాము. అది ఫ్యూచర్లో కూడా విల్ ట్రై టు మేక్ షూర్ దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ 2 వీలర్స్ హు ఆర్ రైడింగ్ in the town and highways and other places also will make sure that maximum హెల్మెట్ వేసుకొని తిరుగుతున్నారు. ఇది చాలామంది దీంట్లో యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. ఐ వాంట్ టు త్రూ మీడియా ఆల్సో ఐ వాంట్ టు గివ్ మెసేజ్ టు ఆల్ ద యంగ్స్టర్స్ ఆల్సో. మీరు అంటే అంత 1 lakh 2 lakh బైక్ కొనుక్కుంటున్నారు, ఇది మీరు అంత ఫ్యూల్ కూడా పెడుతున్నారు దీంట్లో. మీరు హెల్మెట్ తీసుకుంటే దట్ విల్ బీ లైక్ goes a long way in saving your life also, and it will be peace for your family also. So we will in future also will make sure that helmet usage increases, road accident decreases, and this type of awareness program will continue in the future. Idi kakunda punitive action will also be taken. Challans gani otherwise if some drink chesi తాగిన వాళ్ళకి మీద కూడా గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. So this will continue. Thank you.
ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ రోడ్లోకి బ్యాంక్ స్ట్రీట్లోకి ఇంకా ముందుకు పెట్టిన మన పోలీసు వారు ఇంకా ముందు ఇక్కడ తీసుకురావాలి. మన సిబ్బంది అందరూ ఇక్కడ మన కూడా వచ్చారు, కిమ్స్ వైద్యులు వారు కూడా పార్కింగ్ చేసి వారిని కూడా రహదారి కాబట్టి ఎక్కువ మంది రోడ్ యూజర్స్, టూ వీలర్సే, అలాగే చాలా మీద ఉన్న వరకే జరుగుతున్నాయి. వాటికి ప్రధానంగా అన్నింటిలోకి ఎక్కువ మరణానికి కారణం హెల్మెట్ పెట్టుకోకపోవడం చేయవచ్చు. బట్ తలకి దెబ్బ తగిలితే అత్యంత విలువైనది తల, పెట్టేది కూడా అదే. కాబట్టి తలని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఈ రోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ ఈ కార్యక్రమం of accidents are people who are riding two wheelers only. But statistics are just a number, and the statistics you cannot see the gravity of the situation. ఏంటంటే ప్రతి స్టాటిస్టిక్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు అంటే ప్రాణం పోతే that family is affected and everyone surrounding them affected. Even if lot of life is not there, నేను ఈరోజు ప్రమాణం చేస్తున్నాను. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు ప్రతిసారి హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తాను. నా ప్రాణాలను రక్షించుకోవడానికి, నా కుటుంబం యొక్క ఆనంద భంగం కలగకుండా చూసుకుంటాను. హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మరియు ఇతరులకు కూడా వివరిస్తాను, పాటిస్తాను. భారతదేశ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణాన్ని